ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశము క్రైస్తవుడు ఎలా ఎదగాలి. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను. ఆయన ఎంతవరకు మమ్మలను కాపాడి సజీవులుగా చేసినందుకు తండ్రి నీకు స్తుతులు తెలియజేస్తూ, మా జీవితాల్లో చేసిన సమస్త మేలునిటి బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి యొక్క శుభ వర్తమానం తండ్రి వివరిస్తూ ఉండగా, మా ప్రియులు వింటూ ఉండగా, క్రైస్తవులు ఎలా ఎదగాలో తండ్రి వివరిస్తూ ఉండగా, రక్షించబడిన ప్రతి ఒక్కడూ కూడా ఈ ప్రసంగం ద్వారా గొప్ప మేలు పొందేలా చేయమని, రక్షణ పొందినవాడు రక్షణ పొందడానికి ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకంగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే క్రైస్తవుడు ఎలా ఎదగాలి. ఎదుగుటను గురించి కనుక మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ఒక తల్లి గర్భంలో నుంచి ఒక బిడ్డ బయటకు వచ్చేటప్పటికి 2.5 కేజీల నుంచి, లేదంటే మరి కొంతమంది అయితే 1.5 కేజీస్ కూడా ఉంటారు బిడ్డ బరువు. కొంతమంది అయితే 4 కేజీలు 5 కేజీలు తక్కువలో కూడా కొంతమంది పుడుతూ ఉంటారు. ఆ పుట్టిన వెంటనే ఆ డాక్టర్లు బరువు చూస్తారు. ఫస్ట్ ఎంత పొడుగున్నాడో చూస్తూ ఉంటాడు. ఆ బిడ్డ 6 నెలలు వచ్చేటప్పటికి ఆ బిడ్డ బరువు పెరుగుతూ ఉంటాడు. అలాగనే ఎదుగుదల కూడా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే సంవత్సరం వచ్చేటప్పటికి బరువు పెరుగుతాడు, ఎదుగుదల కూడా పెరుగుతూ ఉంటుంది. నా అన్నవారిని గుర్తుపెట్టడం కూడా చేస్తూ ఉంటాడు. అంటే క్రమేపీ కూడా పుట్టినప్పుడు కళ్ళు మూసుకుని ఉంటాడు. తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, అసలు ఎవరో తెలియదని పుట్టినప్పుడు, అసలు ఏమీ తెలియదని బిడ్డ బయటకు వచ్చేటప్పటికి. కానీ పెరుగుతున్న కొద్దీ కూడా తల్లిని గుర్తుపడతారు, తండ్రిని గుర్తుపడతారు, బంధువులను గుర్తుపడుతుంటారు, ఇరుగు పొరుగు వారిని కూడా గుర్తుపడుతూ ఉంటారు. మనం చూస్తున్నాం ఇది. అలాగనే మాటలు వచ్చే టైంకి మాట్లాడుతూ ఉంటాడు. గమనించండి, చిన్నపిల్లలు ఒక చక్కగా మాట్లాడుతుంటారు, కల్లా కప్పడం లేకుండా మాట్లాడుతూ ఉంటారు చిన్నపిల్లలు. వాళ్ళలో ఎటువంటి స్వార్థం కానీ అసలు ఏమీ కూడా ఉండదండి. అసలు దేవుడు ఎలాగైతే ఉంటాడో వాళ్ళు అలా ప్రవర్తన అలా ఉంటుంది. యుక్త వయసు వచ్చే వరకు కూడా వాళ్ళు అలాగే ఉంటారు, కల్లా కప్పడం లేని వాళ్ళతో ఉంటారు. అలాగనే మాట్లాడుతున్నప్పుడు చూడండి, రోజు రోజుకి కూడా పరిణితి చెందుతూ ఉంటారు. వాళ్ళ మాటను బట్టి వాళ్ళు ఎలా పెరుగుతున్నారో, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఎలా పెంచుతున్నారో మనం చూస్తూ ఉంటాం. మనం ఇంటికి వచ్చిన వారిని గౌరవించడం, వందనాలు చెప్పడం, అలానే కూర్చోమని చెప్పడం, గౌరవంగా మాట్లాడటం, చూడండి ఇవన్నీ కూడా పరిణితి చెందడం అనమాట. ఇవన్నీ కూడా ఎదుగుదల అనమాట. ఇవన్నీ కొంతమంది తాడి చెట్లకు ఎదిగినా కూడా సంస్కారం ఉండదు, ఏమి ఉండదండి వాళ్ళకి, గౌరవం ఉండదు, ఏమీ ఉండదండి వాళ్ళు. ఎందుకంటే మనిషి పెరుగుతున్నాడు కానీ బుద్ధి పెరగటం లేదండి వాళ్ళకి, లేదంటే ఒక అహంకారం అడ్డు వస్తుంటుంది వాళ్ళకి. అటువంటి వాళ్ళని మనం ఇష్టపడం. మనం అలానే యుక్త వయసు వచ్చినడికి అన్నీ గ్రహిస్తూ ఉంటాడు. మనం చూస్తున్నాం. మనం ఒకవేళ బిడ్డ కనుక ఎదుగుతూ ఉన్నప్పుడు సరిగా ఎదుగుదల లేకపోయినా, బుద్ధిమాంద్యం ఉన్నా, సరిగా మాట్లాడలేకపోయినా తల్లిదండ్రులు చాలా బాధపడిపోతూ ఉంటారు. ఎందుకంటే సరిగ్గా గ్రహించలేకపోవటం, సరిగ్గా మాట్లాడలేకపోవటం, సరిగ్గా ఎదుగుదల లేకపోతే ఆ తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటారు. అదేవిధంగా రక్షించబడ్డ తర్వాత మనము ఒక బేసిక్స్ మాత్రం మనకు తెలుసు మనకు దేవునిలో. కానీ తర్వాత రక్షించబడి చిన్నపిల్లల పాలు తాగుతూ ఉంటారు. తర్వాత 6వ నెలకు వచ్చినడికి అన్నం ముట్టిస్తూ ఉంటారు. 1 సంవత్సరం వచ్చినడికి ఇతర ఆహార పదార్థాలు కూడా అలవాటు చేస్తూ ఉంటారు. అలా ఒక 5 సంవత్సరాలు వచ్చినడికి మొత్తం అన్నీ తినేస్తారండి. అతను చూసారా, చిన్నప్పుడు పాలు మాత్రమే తాగినటువంటి వాడు క్రమేపీ ఆహారంలో ఏ విధంగా అయితే వృద్ధి చెందుతూ ఉన్నాడో, ఎదుగుదలలో ఏ విధంగా అయితే వృద్ధి చెందుతున్నాడో, మాటల్లో ఎలాగైతే పరిణితి చెందాడో, రక్షించబడిన క్రైస్తవుడు కూడా బాప్తిసం పొందిన తరువాత
వాడు వృద్ధిలోకి రావాలి, దినదినము కూడా దేవునిలో ఎదుగుతూ ఉండాలి. అది దేవుడు చెప్తున్నాడు మనకి. అంటే బాప్తిసం పొందినప్పుడు మనం ఎలాగైతే ఉన్నామో 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉన్నట్లయితే, నువ్వేమీ నేర్చుకోకపోతే, క్రీస్తు గురించి నీకేమీ తెలియకపోతే వ్యర్థం. ఇవాళ చాలామంది అప్పుడు ఎలా ఉంటారో తర్వాత కూడా అలాగ ఉంటారు. అలా ఉండకూడదండి. దినదినము కూడా వాళ్ళ వృద్ధిలోకి రావాలని చెప్పి దైవగ్రంథం తెలియజేస్తుంది. అందుకే క్రైస్తవ్యము అనేది మనల్ని ఎదగమని ఆజ్ఞాపించబడిన మతం అండి. క్రైస్తవం అంటే మన ఎదగమని చెప్తుంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడలా ఉండకూడదండి. మనం ఎదుగు బతుకులేని జీవితాలు మనం జీవించకూడదండి. మనం క్రమేపీ మనం ఆర్థికంగా డెవలప్ అవుతూ ఉంటాం. మనం చూడండి, అన్ని ఆత్మీయంగా కూడా డెవలప్ అవుతూ ఉంటారు. మనం దేవునిలో దినదినము కూడా మనం నూతన పరచబడుతూ ఉండాలి. అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందమని చెప్తున్నాడండి. నువ్వు రక్షించబడిన తర్వాత దేవుని కృపలో ఎదగల మనం, దేవుని శిక్షణలో ఎదగల మనం, దేవుని యొక్క సంరక్షణలో ఎదగల మనం. రక్షించబడిన తర్వాత మనం మన సొత్తు కాదు, మన దేవుని సొత్తు మనం. ఎందుకంటే ఆయన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడండి. అందుకే మీరు మీ సొంతము కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారని పౌలు కొరింథీ పత్రికలు తెలియజేస్తున్నాడు. మనం మన సొంతం కాదు, మనం విలువ పెట్టి కొనుక్కున్నాం. మన పాపములను మన ప్రభువైన యేసుక్రీస్తు విడిపించాడు, నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఆయన కుటుంబంలో మనం చేర్చుకున్నాడు. మనల్ని మన నిమిత్తం ఆయన శ్రమలు అనుభవించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు, కృపలో ఎదగలం మనం. దేవుని కృప లేకుండా వేళ మనం ఒక అడుగు కూడా మనం ముందుకేయలేదు. ఈ వేళ మనం ఇన్ని సంవత్సరాలు వచ్చినా మనం క్షేమకరంగా ఉన్నామంటే, మన బిడ్డలు క్షేమకరంగా ఉన్నారంటే, మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాడంటే, మన సంఘటనలన్నీ కూడా కుదురుస్తున్నా అంటే, అది కేవలం దేవుని యొక్క కృప. ఇతరులకి మనకి తేడా ఏంటంటే, మనం దేవుని యొక్క సంరక్షణలో ఉంటూ ఉంటాం. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవునికి మొరపెడితే వెంటనే దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. ఆ సమస్యకు మార్గం చూపించుంటాడు. దుఃఖాన్ని సంతోషంగా మార్చుతూ ఉంటాడు దేవుడు. కృంగిపోయిన వారు లేవనెత్తేవాడు మన దేవుడు. బలహీనులను బలపరిచేవాడు మన దేవుడు. జ్ఞానం ఇచ్చి మనం నడిపిస్తున్నటువంటి వాడు మన దేవుడు. అందుకే రక్షించబడిన తర్వాత మనం ఏం చేయాలంటే, దేవుడు అనుగ్రహించే కృపలో మనం జీవించాలి. అందుకే మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి చెందండి అని మాట్లాడుతున్నాడు. మనం బాప్తిసం పొందినప్పటికి మన బేసిక్స్ మాత్రమే తెలుసండి. ఇప్పుడు చూడండి, స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అతను ఎల్కేజీలో జాయిన్ చేస్తాడు. బేసిక్స్ మాత్రం చెప్తారు, ABCD 1 2 3 4 కొన్ని రైమ్స్ అంతే. 10th క్లాస్కి వచ్చినప్పుడు కూడా నీకు ABCDలు ఇంకా అప్పటికి కూడా రాకపోతే నిన్ను ఏమంటారు చెప్పండి ఒకసారి? మందమతి అని చెప్పి అంటూ ఉంటాడు, బుద్ధిహీనత అని చెప్పి అంటూ ఉంటారు కదా. అలాగనే మనం ఏం చేయాలంటే, దేవుడు అనుగ్రహించే జ్ఞానములో అభివృద్ధి చెందాలి. మనం క్రైస్తవ జ్ఞానం దేవుడి లేఖనాల్లో తెలియచేస్తున్నాడు మనకి. మనం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎవరు మనల్ని కలగజేశాడు, ఎవరిని మనం బ్రతికిస్తున్నాడు, ఎవరు మనల్ని పోషిస్తున్నాడు, ఈ సృష్టి ఎవరి కొరకు చేశారు, ఈ సృష్టి ఎవరు చేశారు, ఇవన్నీ కూడా జ్ఞానం అండి. పాపం ఎలా చేశారు, ఆ పాపం వల్ల వచ్చిన ఫలితం ఏంటి, ఆ పాపాన్ని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఏ విధంగా వచ్చాడు, ఆయన ఏ విధంగా మరణించాడు, ఏ విధంగా తిరిగి లేచాడు, మరలా ఏ విధంగా రానై ఉన్నాడు, మనం చనిపోతే మనం ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా జ్ఞానం మనకు తెలియచేస్తుంది. బుద్ధిహీనుడికి ఇవేమి కూడా తెలియదండి. అందుకే యేసుక్రీస్తు యొక్క కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందమంటున్నాడు. ఇంతకుముందు ఎలా ఉన్నామో అలాగే ఉండకూడదు. మొదట వెళ్తాడు, A నేర్చుకుని వస్తాడు, రెండో రోజు B నేర్చుకుని వస్తాడు. చూడండి, 3వ రోజు AB కూడా రాసేస్తాడు, C కూడా నేర్చేసుకుంటాడండి. గమనించండి, అంటే అభివృద్ధి, ఇంప్రూవ్మెంట్ కనపడుతూ ఉంటుంది. అలాగనే క్రీస్తులో రక్షించబడిన తర్వాత కూడా మన ఇంప్రూవ్మెంట్ కనపడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఇవాళ చాలామంది వచ్చామా వెళ్ళామా అనే పద్ధతులు ఉండకూడదండి. దేవుడు తెలియజేస్తున్నాడు. ఇవాళ దేవుని కృపలో మనం బ్రతుకున్నామని, ఇవాళ మనం దేవుని సంరక్షణలో మనం జీవిస్తున్నాం. అందుని బట్టి ప్రతిరోజు కూడా మనం దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమే మనం. ఇంకా చూసినట్లయితే మన క్రీస్తులు ఎదగటం అంటే ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే,
సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టేయాలి మనం. ఎదగటం అంటే మనం ఒకప్పుడు దుష్టుడిగా మనం జీవించాం. మనం రక్షించబడిన తర్వాత నువ్వు దుష్టుడిగా జీవిస్తానంటే దేవుడు పర్మిషన్ ఇవ్వడండి మనకి. అందుకే దుష్టుల ఆలోచన చెప్పని నడవద్దన్నాడు. ఒకప్పుడు దుష్టులతో మనం సాంగత్యం చేస్తూ ఉంటాం. ఇప్పుడు రక్షించబడిన తర్వాత మన సాంగత్యాన్ని విడిచిపెట్టేయాలి మనం. అందుకే సమస్త దుష్టత్వమును విడిచిపెట్టేయండి. అలాగనే కపటం మనకు ఉండకూడదండి. కొంతమంది కపటంతో మాట్లాడుతూ ఉంటారు, కపటంగా ప్రవర్తిస్తూ ఉంటారు, అదును చూసుకుంటారు. ఏంటి మనకి హాని చేయడానికి అదును చూసుకుంటూ ఉంటారండి కొంతమంది. కపటం అనమాట వాళ్ళు, కపట వేషగాలని చెప్పి అంటుంటాం మనం. అంటే ఏంటనమాట, వాళ్ళు మాట్లాడుతున్నారో మనకు తెలియదు, వాళ్ళు ఏం చేయబోతున్నారో మనకి కూడా ఉంటుంటారు, ఆ గోతులు తీసేస్తుంటారు అని చెప్పి అంటుంటాం మనం వాడుక భాషలో. మనం కనుక మనం ఏమి విడిచిపెట్టాలంటే, రక్షించబడిన మనం ఏమి విడిచిపెట్టాలంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టేయాలి, కపటాన్ని విడిచిపెట్టేయాలి, వేషధారణ. ఇప్పుడు చూడండి, సినిమా హీరోస్ ఉంటారు, వాళ్ళు ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్కలా యాక్ట్ చేస్తూ ఉంటారండి. ఒకసారి పేదవాడి పాత్ర వేస్తాడు, ఒకసారి ధనవంతుడి పాత్ర వేస్తుంటాడు, ఒకసారి గర్విష్ఠవాడి పాత్ర వేస్తుంటాడు. అంటే ఆ పాత్రలో ఒదిగిపోతారండి వాళ్ళు. కానీ నిజ జీవితం అది కాదు, నిజ జీవితం అది కాదండి. జస్ట్ అంటే వేషానికి తగ్గట్టుగా అనమాట, అంతే. కానీ మనమైతే మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. క్రీస్తు ఎలా జీవించాడో మనం అలా జీవించాలి. మనకు వేషధారణ ఉండకూడదండి. ఇప్పుడు ఇవాళ ఒకలాగన, రేపు ఒకలాగన, నా దగ్గర ఒకలాగన, నీ దగ్గర ఒకలాగన, ఇంకొకరి దగ్గర ఇంకొకలాగన, దీన్ని వేషధారణ అని చెప్పి అంటుంటాం మనం. ఈ ఎండకా గొడుగు అని మాట్లాడుతుంటాం. బతక నేర్చిన వాడు ఏం చేస్తాడంటే ఈ ఎండకా గొడుగు చేస్తుంటాడు. తప్పండి, దేవుడికి ఇష్టం ఉండదు అటువంటి వేషధారణ. దేవునికి ఇష్టం ఉండదండి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు చేస్తానంటే చెయ్యి, లేదంటే మానేది. ఖండించి గద్దించి బుద్ధి చెప్పద్దే. అవి వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పేసి మనం నటించకూడదని. మనం వేషధారణ మనకు వద్దని. మనం ఎవరిలో ఉండాలి? మనం క్రీస్తులా ఉండాలి. క్రీస్తుని ధరించుకున్నావు కనుక నువ్వు క్రీస్తులాగానే ఉండాలి. నీ మాట, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ దయ, నీ ప్రేమ సమస్తము కూడా క్రీస్తులాగా ఉండాలి. వేషధారణ మనకు ఉండకూడదండి. ఈవేళ ఒక విషయం, రేపు ఒక విషయం, అవసరానికి వాడుకుని వదిలేయటం, ఇవన్నీ కూడా వేషధారణ అండి. అవి అందుకు వదలకూడదు. అందుకే అసూయ మానవులు ముఖ్యంగా అందరికీ ఉన్నది ఏంటంటే అసూయ. ఎందుకంటే ఎవడన్నా బాగుంటే వచ్చుకెళ్ళాం మనం. ఇది ఉండకూడదండి క్రైస్తవుడికి. ఈ అసూయ అనేది పోవాలి. ఎందుకంటే మనం ఎక్కువగా ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం మనం. అప్పుడు మనకు తెలియకుండానే ఒక విధమైన అసూయ మనకు కలుగుతూ ఉంటుంది, వాడికి ఉందో మనకు లేదని చెప్పేసి. కనుక అసూయ మనలో తీసివేయాలి. దూషణ మాటలను మానేయాలి. మనం దూషించకూడదండి, ఎవరు పడితే వాళ్ళని దూషించకూడదండి. చాలా మంది దూషిస్తూ ఉంటారండి. మన క్రైస్తవులు మనం దూషించకూడదండి ఎవరిని కూడా, దేవుడు చూస్తున్నాడు గనక. అలానే క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై, అంటే అప్పుడే పుట్టిన బిడ్డ చూడండి, పాపం లేకుండా ఎలాగైతే ఉంటాడో, అప్పుడే పుట్టిన బిడ్డకి అసలు ఏమీ తెలియదండి అసలు. అందుకే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమను వాక్యమను పాల వల్ల. చూడండి, నిర్మల తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవండి. తల్లిపాలు ఎక్కువ తాగితే బలంగా తయారవుతారు పిల్లలు. అలాగే నిర్మలమైన అంటే వాక్యం అనడు. నిర్మలమైన పాలు అంటే వాక్యం అనమాట. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే, ఆ శిశువు ఎలాగైతే పాలు తాగుతాడో మనము కూడా వాక్యం అనే పాలు అనమాట. అందుకే నిర్మలమైన వాక్యమను పాల వలన. అంటే వాక్యాన్ని దీంతో పోలుస్తున్నాడు. చిన్నపిడ్డ ఎదగడానికి పాలు ఎలాగైతే అవసరమో, రక్షించబడిన క్రైస్తవుడికి వాక్యం అనే పాలు అవసరం అండి. వాక్యం చదవటం ద్వారా, వినటం ద్వారా. అందుకనే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో వెలుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అంటే ఆ వాక్యాన్ని జ్ఞానిస్తూ ఉండండి, వాక్యాన్ని వినండి అని చెప్తున్నాడండి ఇక్కడ. ఇంకా చూసినట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి 14 చూసినట్లయితే, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా. మన కొత్త నిబంధన ఏం చెప్తుందంటే, పాత నిబంధనలో తప్పు చేసి దేవునికి దూరంగా ఉండి వాళ్ళు ఎలాగైతే పడిపోయారో, అవిధేయతలో పడిపోయారో అవి మనకు నేర్పిస్తున్నాడు. అలా ఉండకూడదని చెప్పి మనకి అది కొత్త నిబంధనలో మనకు మెన్షన్ చేస్తూ, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించక జాగ్రత్త పడాలి. అంటే భూమి మీద ఉండగానే అపవిత్రతకు వెళ్లకుండా. ఇశ్రాయేలు సనిగి అనేక మంది సంహరింపబడ్డారండి. వాడు మనకు తెలుసు. మనకి సీటికి మాటికి కూడా దేవుణ్ణి ఏదో దూషించేవాళ్ళు, నానా రకాలుగా వాళ్ళు ఇబ్బందులు గురైపోయారండి వాడు. కానీ మనమైతే అలా ఉండకుండా ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పుడే మన నిత్య జీవానికి వెళ్తాం మనం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనగా ఇలాగ నేను సత్ప్రవర్తన కలిగేవాడిగా చేసేది ఏంటి? పాల వంటి వాక్యం.
అందుకే వాక్యానికి ఉన్న శక్తి చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని వాక్యం ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా సజీవంగా ఉంటుందండి. ఆ వాక్యమైన నీవు కూడా సజీవుడిగా ఉంటావు. సో వాక్యం మన బ్రతికిస్తుంది, మరణాన్ని దాటి నిత్య జీవానికి తీసుకుని వెళ్తుందండి. ఏది పాపమో ఏది మంచో మనకు తెలియజేస్తుందండి. పాపం వైపు వెళ్లకుండా కాపాడుతూ ఉంటుందండి దేవుని యొక్క వాక్యం. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యము సజీవమై బలము గలదై. చూడండి, వాక్యం ముందు ఎవరు నిలబడలేరండి. దేవుని ముందు ఎవరు ఎలాగైతే నిలబడలేరో, వాక్యం అంటే దేవుని నోటి నుంచి వచ్చిన మాట గనక చూడండి. అందుకే వాక్యము బలము గలదై. ఎంత బలం అంటే ప్రపంచాన్ని జయించగలదు, ప్రపంచాన్ని నాశనం చేయగలదు, ప్రపంచాన్ని సృజించగలదు. చూస్తారా ఎంత శక్తి ఉందో? ఒకరిని పడగొట్టగలదు, ఒకరిని బతికించగలదు. వాక్యానికి అంత శక్తి ఉందండి. అందుకే బలము గలదై, రెండంచుల గల ఎటువంటి వాడి గల ఖడ్గము కంటేను పదునైనదై. చూడండి ఏం చేస్తుంది? ప్రాణాత్మలోకి, కీళ్ళలోకి, మూలుగులోకి వెళ్ళిపోతుందండి ఈ వాక్యం. వాక్యం వింటున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ వాక్యము? నీ కీళ్ళకి, నరాల్లోకి, మొత్తం బాడీ అంతట్లో ప్రవేశించేస్తుందండి. లాజరు బయటికి రమ్మన్నాడు యేసు ప్రభువారు. ఆ మాట అంటే వాక్యమే, మాట అంటే వాక్యం. ఆ మాటలు ఎంత శక్తి ఉంది? కుళ్ళిపోతున్న దేహము, కృషించిపోతున్న దేహము, రక్తం నీరైపోతున్నప్పటికీ మళ్ళా సజీవంగా ఒక యవ్వనస్తుడిగా మళ్ళీ ఎలాగైతే పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఆ క్షీణించిపోయిన దేహం మళ్ళీ ఎలాగొచ్చింది? వాక్యానికి ఉన్న శక్తి అటువంటి. అందుకే వాక్యము సజీవమైనది, బలహీనుని బలపరుస్తుందని వాక్యం. అది చనిపోయిన వాళ్ళు లేవనెత్తుంది, ఎందుకంటే సజీవమైన వాక్యం అది. ఈ వాక్యాన్ని నువ్వు విన్నట్లయితే నువ్వు సజీవుడిగా ఉంటావు. నువ్వు ఎప్పుడు కూడాను మానవుని నేనేమీ చేయలేదు నిన్ను. అందుకే సజీవమైన వాక్యం అండి. ఆ వాక్యాన్ని వినటం ద్వారా, వాక్యాన్ని చదవటం ద్వారా నువ్వు సజీవుడిగా ఉంటావు. యేసుక్రీస్తు ఎవరు? సజీవుడైన దేవుని కుమారుని ఒప్పుకున్నాడు పేతురు అంటే. నిజమే, ఆయన సజీవుడైతే నీవు కూడా సజీవుడివే. వాక్యం మనం సజీవులుగా చేస్తున్నాను. అందుకే వాక్యం వినాలి. వింటే వల్ల విశ్వాసం కలుగును, వింటే క్రీస్తుని కూర్చున్న మాట వల్ల కలుగుతుందండి. కనుక వాక్యం మన ఎక్కడికి వెళ్ళిపోతుంది? ప్రాణాత్మంలోకి వెళ్ళిపోతుందండి, కీళ్ళలోకి వెళ్ళిపోతుంది, మురుగుల్లోకి వెళ్ళిపోతుందండి. అది మనకు శక్తినిస్తుందండి దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి వాళ్ళు ముసలితనం మంది కూడా చిగురుస్తూ ఉంటారు, అలాగే పరిగెడుతూ ఉంటారు, సంవత్సరాలకు నడిచిపోతూ ఉంటారు. ఆ బలం ఇచ్చేదండి దేవుని యొక్క వాక్యం అండి. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదండి, దేవునికి తెలియదు. అందుకే హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు శోధిస్తుందండి. దేవుని యొక్క వాక్యం వింటే నీ హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు కూడా అది ఏం చేస్తుందంటే శోధిస్తూ ఉంటుందండి. అది ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలి, ఏది మంచి, ఏది చెడ్డ, ఇవన్నీ కూడా వాక్యం మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎదగమని చెప్తున్నాడు దేవుడు. మంచి చెడ్డలు వివేచించాలి. అందుకే దుష్టులు ఆలోచన చెప్పిన వాక్యం తీసిన వాడు దుష్టులు ఆలోచన చెప్పి నడవడండి, పాపుల మార్గం నిలవడండి, అపహాసులు కూర్చుని చెట్టు కూర్చుంటండి. వాడికి పని లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు వేరు, మనం వేరండి. మరి ఎక్కడ ఉంటాడు? యెహోవా ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించి వారుతూ ఉంటాడండి. అది మనం అక్కడ ఉండాలి. మనం అది పోకిరీలతోటి, దుర్మార్గులతోటి, రౌడీలతోటి మనం తిరిగామనుకోండి, మనం పతనం అయిపోతుంటాం. మనం దుష్ట సంగతి ఎప్పుడు కూడా మంచిది కాదండి. వాడు ఏదో రివర్స్ అయిపోతాడు. ఎంత ప్రేమగా ఉన్నాడు అంత మూర్ఖంగా తయారైపోతూ ఉంటాడు. మనం తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. వాడు ఎంత ప్రేమిస్తాడో అంత దేశిస్తాడు వాడు. అందుకే దుష్టులతో మనం సాంగత్యం చేయకూడదు. దినదినము క్రీస్తులో రక్షించబడ్డ వారితో సంఘ సహవాసంలో, కోడికల్లో మనం పాల్గొంటూ ఉంటారు. మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా వింటూ ఉంటారు. మనం దేవుడు తెలియజేస్తుంటాం మనకి. అందుకే వాటి హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను కూడా శోధిస్తూ ఉందని దేవుని యొక్క లేఖనం మనకి. అందుకే ఫిలిప్పీ 3:14 తెలియజేస్తున్నాడు, క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపున కొలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెడుతుందని మాట్లాడుతున్నాడు పౌలు. క్రీస్తు యేసునందున్న మనం తెలుసుకోండి. ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నాడు? ఇవాళకి అది ఏదో ఒక రోజు నేను దేహాన్ని విడిచిపెట్టేస్తాను. అది దేహంతో ఉన్నప్పుడే, ఈ దేహంతో ఉన్నప్పుడే దేవునితో నేను నడవాలి. నేను దేవుడు నాకు అప్పగించిన పని నేను చేయాలి. నేను ఆఖరి శ్వాస వరకు నేను సువార్తను ప్రకటించాను, అనేక మందికి సత్యాన్ని నేను తెలియచేయాలని చెప్పేసి పౌలు ఏం చేశాడంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం, గొప్ప బహుమానం దేవుడు మనకు ఉంచాడండి. నువ్వు క్రీస్తులో నడిచినట్లయితే, క్రీస్తు జీవించినట్లయితే, ఆయన చెప్పిన మాటలను విన్నట్లయితే,
గొప్ప బహుమానం అంటే నిత్యజీవం అంటే మరణాన్ని జయించడం అంటే శాంతికరమైన జలమైన ఎదుకు వెళ్ళటం మనం, సంతోషకరమైన చోటు మనం జీవించడం మనం, ఆకలి దప్పులు లేని చోటు జీవించడం మనం, పరిశుద్ధులు అందరితో కలిసి జీవించడం మనం. ఎక్కడైతే మనకి బంధువులు తక్కువ ఉండొచ్చు, స్నేహితులు తక్కువ ఉండొచ్చండి, కానీ అక్కడైతే ఆదాము దగ్గర నుంచి మొదలుకొని మనం చనిపోయే వరకు ఎంతమంది అయితే పరిశుద్ధులు ఉన్నారో వాళ్ళందరితో కలిసి జీవిస్తాం. అక్కడ ఎప్పుడు నిత్య సంతోషము, నిత్యము సందడిగా ఉంటుందండి. అది ఎంత గొప్ప ప్రదేశమో తెలుసది నీకు. ఇక్కడ మనం ఒక ఎడమకం పెడమకం మనకి ఒకడు మాట్లాడతాడు, ఒకడు మాట్లాడతాడు, ఒకడు ప్రేమిస్తాడు, ఒకడు ద్వేషిస్తుంటాడు మనల్ని. ఇక్కడ డబ్బును బట్టి మనకు స్నేహితులు ఉంటారు. అక్కడ అలా కాదండి. ఆదాముని చూస్తాం, ఏబేలుని చూస్తాం, మనం మోషేని చూస్తాం, చూడండి అక్కడ ఏలియాని చూస్తాం, ఎలీషాని చూస్తాం, అపోస్తులను చూస్తాం మనం. అలాగనే యేసుడు తెలియని మరియని చూస్తుంటాం మనం, మగ్దలేని మరియని చూస్తుంటాం మనం, షునేమీరాని చూస్తుంటాం మనం. అక్కడ మన పరిశుద్ధులు సారాన్ని చూస్తుంటాం, నోవహను చూస్తాం మనం. పరిశుద్ధులు ఎంతమంది అయితే పరిశుద్ధ స్థలంలో ఉన్నారో మనం అందరము కూడా అక్కడ పరిశుద్ధులతో నిత్యము సంతోషంగా జీవిస్తుంటాం. నిత్యము సంతోషంగా ఉంటుందండి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందాలని చెప్పేసి గురియొద్దకు నేను పరిగెడతానని చెప్పన్నాడు. చూడండి, ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు చూడండి, మన చుట్టాలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎంత సంతోషంగా ఉంటుంది ఆ పెళ్లి విందు. అది ఎంత సంతోషంగా ఉంటుందండి. ఒకప్పుడు మనం వెరవెరబోయే మన ఇల్లు ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు ఆ రంగురంగుల డెకరేషన్స్తో, ఆ బంధువులతో, పిల్లల కేరింతలతో, చక్కటి విందుతో, ఆ వచ్చిపోయే వాళ్ళ పలకరింతలతో ఎంత బాగుంటుందో మనకి. వివాహానికి నేను శుభకార్యం జరిగినప్పుడు మన అందరం ఒక చోట కూడుకున్నప్పుడు ఎలా ఉంటుంది, ఆదివారం రోజున సంఘస్థలందరూ కూడుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది మనకి. అంతకు రెట్టింపు సంతోషం మనకి మనం చనిపోయిన తర్వాత మనకు వస్తుంది. చావు అంటే భయపడుతుంటాం మనం, కానీ పరిశుద్ధుల్ని కలుసుకుంటూ అందరితోటి గొప్ప జీవితాన్ని జీవిస్తుంటాం మనం. ఒకళ్ళొకరు గుర్తుపెట్టుకుంటాం, ఎందుకంటే మన అందరం కూడా ఆదాము గర్భం నుంచి వచ్చాం కనుక ఒకళ్ళొకరు గుర్తుపెట్టుకుంటాం మనం. ఒక భూమి నుంచి ఒకటికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఆ స్వార్థం పరుగుతుంటారు మనకి, దేవదూతలు మనం తీసుకెళ్ళినప్పుడు. అది ఎంత భద్రానుభూతమని తెలుసా మనకు అది. అందుకే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందాలని గురియొద్దకు పరిగెడతానని చెప్పి మాట్లాడుతున్నాడు. మనందరం అలాగే ఉండాలి. మనం ఆ గురియొద్దకు పరిగెట్టాలి. క్రీస్తులో దినదినం వృద్ధి చెందుతూ ఉండాలి. పాలు తాగబడిన తర్వాత ఆహారం ఎలాగైతే తింటాడో, నువ్వు రక్షించబడినప్పుడు కొంచెమే నేర్చుకుంటే యేసు గురించి, నువ్వు చనిపోయే వరకు ఎంతో నేర్చుకుని ఆ ఉన్నతమైన బహుమానం పొందాలని కోరుకుంటాడు. దినదినము క్రీస్తు ఎదగాలి. కానీ మన రోజు చాలామంది పడిపోతూ ఉంటారండి, ఎదిగేసి పడిపోతుంటారండి. వాళ్ళు బహుమానం పొందలేరండి, వాళ్ళు పతనానికి వెళ్ళిపోతుంటారు. కనుక ఒకసారి రక్షించబడిన తర్వాత మళ్ళీ తిరిగి మనం వెనక్కి తిరిగి చూడకుండా విశ్వాసంలో కర్తవ్యాన్ని కొనసాగి యేసు వైపే చూద్దాం, యేసుతో కలిసి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఇవాళ క్రీస్తులో ఎదగటం ఎలాగనే అంశం మాట్లాడటం జరిగింది నాయన. మేము ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందని పౌలు ఎలాగైతే పరిగెడుతున్నాడో తండ్రి, మరి ఆయనకు ఫస్ట్లో తండ్రి యేసుక్రీస్తు తెలియదు ప్రభు. నేను యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు చెప్పాడు తండ్రి, కానీ యేసుక్రీస్తు గొప్ప లోకరక్షకుడు తెలుసుకుని అనేక మందికి పాటించాడు తండ్రి. యేసుక్రీస్తు ఎంత గొప్ప రక్షకుడు అనేక మందికి తెలియజేశాడు తండ్రి. మేము కూడా తండ్రి మా సొంత రక్షణలో కొనసాగుతూ అనేక మందికి ఈ జీవనం గురించిన వార్తను చెప్పేలా చేయమని, ఈ వాక్యం ప్రపంచమంతా వ్యాప్తి చేయమని, అధికంగా మమ్మల్ని బలపరచండి తండ్రి. ఇంకా అనేక మంది సహోదరులను ప్రేరేపించినారు. ఎక్కడ పడితే అక్కడ సంఘాలు ప్రారంభించారు తండ్రి, ఎక్కడ పడితే అక్కడ మందిరాన్ని పిలుచుకోవాలి తండ్రి. మా ఆత్మ తృష్ణ గురించి తండ్రి సువార్తను పాటించాలి తండ్రి. అనేక మంది భాగస్వాములుగా చేయమని పెట్టుకుంటాం. మా సోదరు ప్రాసం ఈ వాక్యంలో ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తులో దినదినము కూడా వృద్ధి చెందేలా చేయమని క్రీస్తు నడుపుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.